హలో హాయ్, నేను మిశ్రాని. మీరు ఇప్పుడు రైస్లోకి ఒక మంచి రెసిపీ తినాలనుకుంటున్నారా? అయితే ముందుగా మనం పసుపులో పెసరపప్పు వేసుకొని ఉడికించుకుందాం. కొంచెం ఒక సగం కప్ వేసుకున్నా నేను. నెక్స్ట్ మీకు ఆ రెసిపీ చూపిస్తాను. ఓకే, ఇక్కడ నాకైతే పప్పు ఉడుకుతుంది. ఇది ఓన్లీ ఒక 15-20 మినిట్స్లో ఒక మంచి రెసిపీ అనమాట రైస్లోకి. ఇక్కడ మనకు పెసరపప్పు ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మినప్పప్పు, శనగపప్పు వేసుకున్నా. ఓకే, ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి అండ్ కచ్చా పచ్చగా నూరిన అల్లం, ఓన్లీ అల్లం మాత్రమే వేసుకోవాలి దీంట్లో. రైస్లోకి మాత్రం సూపర్ ఉంటుంది ఇది, మీరు కూడా ట్రై చేయండి. అల్లం, ఎల్లిపాయ కాదు, ఓన్లీ అల్లం మాత్రమే. ఇప్పుడు ఇందులో కరివేపాకు, ఇందాక మనం చేసుకున్న పెసరపప్పు వేసుకుందాం ఇందులో. ఓకే, ఇప్పటి వరకు ఇది బంద్ చేసుకోవాలి. స్టవ్ బంద్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక 1/2 కిలో పెరుగు తీసుకుంటున్నాను నేను. స్టవ్ బంద్ చేసుకున్నా. ఇక్కడ 1/2 కిలో పెరుగు తీసుకున్నా. ఇందులో ఉప్పు వేసుకొని మనం మజ్జిగ, మనకు వాటర్ ఎంత సరిపోతుందో అంత ఫస్ట్ మనం రుబ్బుకొని వాటర్ యాడ్ చేసుకుందాం దీంట్లో. అంటే ఒక మజ్జిగ టైప్లో అనమాట, మరీ వాటర్ లేకుండా కొంచెం థిక్గా. ఓకే, నేనైతే వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఇంత థిక్గా చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ మనము పోపు పెట్టుకున్న పెసర పప్పుని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు నేను దీనిలో పోపునైతే వేసుకున్నా. ఇందులో మనం ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకొని కలిపేసుకుందాం. ఇది రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే రైస్లోకి అయితే చాలా సూపర్ అనమాట. ఇప్పుడు కలిపేసుకుందాం మజ్జిగలో ఈ పెసరపప్పుని. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, రైస్లోకి అయితే సూపర్ ఉంటుంది అనమాట ఈ రెసిపీ. ఎందుకంటే మనం ఒక్కసారి పెసరపప్పు ఉడికించుకొని పెట్టుకున్నామంటే అసలు టేస్ట్ రెసిపీ ఇది చాలా బాగుంటుంది, ఎమ్మె ఉంటుంది ఈ పప్పు అయితే. ఇంకోటి పెసరపప్పు మాత్రం కొంచెం మెత్తగానే ఉడకాలి, మరి పప్పులు ఉండకుండా. ఓకే, తప్పకుండా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. ఇంకోటి రైస్లోకి తిని చూసి చెప్పండి.